So today's under the human anatomy and physiology, today we will discuss about our nerve system. సో ఈరోజు నర్వ్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేద్దాము. నర్వ్ సిస్టమ్ నిన్న మొత్తం అనాటమీ, దాని డెఫినేషన్, ఫిజియాలజీ తెలుసుకున్నాము. ఇప్పుడు దాంట్లో ఎన్నో సిస్టమ్స్ గురించి తెలుసుకున్నాం. అందులో ఒక సిస్టమ్ నర్వ్ సిస్టమ్ ఈరోజు. సో నర్వ్ సిస్టమ్ basically nerve system basically we can call in neurons the system of neurons కలిసి తయారైనటువంటి సిస్టమ్. అందులో మెయిన్ ఆర్గాన్ ఏదైతే ఉంటుందో అది బ్రెయిన్. నర్వ్ సిస్టమ్ మన హెడ్ లో ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది కదా. సో ఈ హెడ్ భాగంని ఈ బోన్ తో కవర్ అయి ఉంటుంది కదా, దాని స్కల్ అంటారు. సో ఇది మొత్తం స్కల్ ఉంటుంది. చాలా స్ట్రాంగెస్ట్ ఫ్యూచర్ అన్నమాట బ్రెయిన్ కి ప్రొటెక్షన్ ఇవ్వడానికి. సో ఈ స్కల్ మధ్యలో బ్రెయిన్ చాలా ప్రొటెక్టెడ్ గా ఈ భాగంలో ఉంటుంది. ఇక్కడ నుంచి మొదలైతే ఇక్కడ నుంచి ఈ వెనుక హిడెన్ హైడ్ ఈ భాగం దాకా ఉంటుంది. ఓకే, సో ఈ బ్రెయిన్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నర్వ్ సిస్టమ్ అనేది న్యూరాన్స్ తో తయారైనటువంటి సిస్టమ్. సో నిన్న మనం చూసుకున్నాం, ఏ సిస్టమ్ అయినా సరే, ఏ అవయవం పార్ట్స్ అయినా మొత్తం బాడీకి తయారైన బేసిక్ యూనిట్ ఏంటంటే సెల్. సో ఆ సెల్ నుంచి తయారైనవి. సో ఇప్పుడు న్యూరాన్స్ అనేవి సెల్స్. సో నర్వ్ సిస్టమ్ ని తయారు చేసిన సెల్స్ ఏంటంటే న్యూరాన్స్. సో ఒక్కొక్క న్యూరాన్ ఈ విధంగా నర్వ్ టిష్యూస్ తయారు. సో నర్వ్ టిష్యూస్ ద్వారా మనకు బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ మొత్తం ఫామ్ అవుతుంది. సో నర్వ్ సిస్టమ్ లో మనకు బ్రెయిన్ ఉంటుంది, తర్వాత స్పైనల్ కార్డ్ ఉంటుంది. బ్రెయిన్ యాక్చువల్లీ ఇక్కడ స్టార్ట్ అయితే స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఆ తర్వాత మన బాడీ మొత్తంలో స్ప్రెడ్ అయిన సిస్టమ్ పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ అని. బ్రెయిన్ ని సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అని. సో ఈ బాడీ మొత్తం సెంట్రల్ గా ఇక్కడుండి అడ్మినిస్ట్రేషన్ చేయడం, బాడీ నడిపించడం, దాని యాక్టివిటీస్ కంట్రోల్ చేయడం, రెగ్యులేట్ చేయడం ఈ బ్రెయిన్ చేసేది. సో ఇక్కడ నుంచి అన్ని కేంద్రాలు ఈ అన్ని బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ ని నడిపిస్తాయి. అది మన చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, మళ్ళా మన కంట్రోల్లో లేనివి కూడా, లైక్ ఐస్ లో వాటర్ వస్తాయి చూడండి, అలా సలైవా వస్తుంది, అది స్టమక్ లో మనకు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉంటాయి, డైజెషన్ చేయడానికి డైజెస్టివ్ జ్యూసెస్ వస్తాయి. సో ఈ అన్నిటినీ కూడా రెగ్యులేట్ చేసి కంట్రోల్ చేసేది మూమెంట్ బట్టి అవి చేసేవి ఇక్కడ నుంచి అవుతుంది, బ్రెయిన్ నుంచి. ఇది సెంట్రల్ నర్వ్ సిస్టమ్. బ్రెయిన్ లో కూడా కొన్ని భాగాలు ఉంటాయి. ఫోర్ బ్రెయిన్ అని, మిడ్ బ్రెయిన్ అని, హైడ్ బ్రెయిన్ అని. సో ఈ విధంగా బ్రెయిన్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ రిసెప్టార్స్ ఉంటాయి. సో బాడీలో ఉన్నటువంటి ఒక్కొక్క యాక్టివిటీని రెగ్యులేట్ చేసి, తర్వాత ఇటు హైపోథాలమస్ ఉంటుంది. అక్కడ నుంచి మన బాడీ యొక్క పోస్చర్ మెయింటైన్ చేయడం, ఆ తర్వాత బాడీకి టెంపరేచర్ చేయడం, ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు మనం ఈ విధంగా కూర్చొని ఉన్నాం. ఈ పోస్చర్ కూడా రెగ్యులేట్ చేసేది, ఎలా కూర్చున్నాం, ఎలా బ్యాలెన్స్ అయిందని రెగ్యులేట్ చేసేది. తర్వాత వచ్చేసి బ్రెయిన్, మళ్ళీ బ్రెయిన్ లో సెంట్రల్ నర్వ్ సిస్టమ్, స్పైనల్ కార్డ్, ఇంకొకటి పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్. స్పైనల్ కార్డ్ ఇక్కడ బ్రెయిన్ నుంచి కనెక్ట్ అయ్యి ఈ విధంగా మన వెన్నుముక ఉంటుంది కదా, అలా మొత్తం స్పైనల్ కార్డ్ అలా స్ప్రెడ్. ఆ తర్వాత పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ ఉంటుంది. పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ లో పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ లో మనకు బాడీ మొత్తం కేంద్రాలు స్ప్రెడ్ అయి ఉంటాయి. సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఇక్కడ నుంచి ఆర్గనైజ్ చేస్తుంది. తర్వాత స్పైనల్ కార్డ్ ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ పెరిఫెరల్ అంటే మన ఆ, మొత్తం బాడీ పార్ట్స్ లోకి నర్వ్స్ స్ప్రెడ్ అయి ఉంటుంది. సో
అక్కడ మన బాడీలో ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క పార్ట్ కి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళడం అనేది పెరిఫెరల్ నర్వ్స్ చూస్తాం. సో పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ లో వచ్చేసి మనకు సోమాటిక్ నర్వ్ సిస్టమ్ ఉంటుంది, అటోనామస్ నర్వ్ సిస్టమ్ ఉంటుంది, ఇది అన్నమాట. సో అటోనామస్ నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. అంటే కొన్ని ఈవెంట్స్, ఇప్పుడు మనం చేయి ఉంది, మన చేయి ఇలా అనాలి, ఇక్కడ పెట్టాలి, ఇలా అనాలంటే మనం అనగలుగుతాం. మాట్లాడడం, వాట్ టు టాక్, వెన్ టు స్టాప్, ఏ టోన్ తో మాట్లాడాలి, ఇవన్నీ వీ కెన్ డిసైడ్, అది మన కంట్రోల్. కానీ కొన్ని ఆటోనామస్ నర్వ్ సిస్టమ్ ఆటో మోడ్ లో ఉంటాయి బాడీ, లైక్ హార్ట్ బీట్ నడవడం, శ్వాసం నడవడం. మనం ఈవెన్ నిద్రపోతున్నా కూడా, మనం నిద్రలో ఉన్నా కూడా మనకు తెలియకుండా కూడా జరిగే ప్రాసెస్ రెస్పిరేషన్, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంటది, ఫిల్టరేషన్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటది, కిడ్నీ తన పని చేస్తూనే ఉంటది. ఈ విధంగా అన్నమాట. సో బాడీ యొక్క టెంపరేచర్, బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది. సో ఇలా మళ్ళా కొన్ని ఐ మూమెంట్స్ కూడా, మనం నిద్రపోతాం కానీ ఐ బాల్స్, ఐ మూమెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఆటోనామస్ నర్వ్ సిస్టమ్. సో ఆటోనామస్ నర్వ్ సిస్టమ్ లో ఆటో అంటే ఆటోమేటిక్. సో ఆటో మీనింగ్ ఏంటంటే, మనకు చూడండి ముందు రిక్షా ఉండేది, ఆ రిక్షా ఒకరు ఎక్కి తొక్కాలి, ప్యాసింజర్ ని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆటోస్ వచ్చాయి. అంటే దీన్ని ఆటో రిక్షా కూడా అంటారు. అంటే ఇప్పుడు ఆయన తొక్కాల్సిన అవసరం లేదు, దానికి అదే పోతూ ఉంటది అన్నమాట. సో ఆటో మీనింగ్ అంటే అది ఆటోమేటిక్ నడుస్తుంది ప్రాసెస్. సో ఈ విధంగా బాడీలో ఆటోమేటిక్ గా నడిచే ప్రాసెసెస్ అన్ని. ఆకలి కలగడం కూడా మనం కలిగే ఆకలి, ఈ టైం ఆకలి ఆకలి. సో అది స్టమక్ ఎంటీ అయిపోతే ఆటోమేటెడ్ గా మనకు డైజెస్టివ్ జ్యూస్ హెచ్సిఎల్ అనేది, సో మనకి ఆకలి అంటే. సో ఇది ఆటోనామస్. ఇంకా ఇంకా బ్రెయిన్ విషయంలో వస్తే, బ్రెయిన్ లో ఒక్కొక్క సెల్ ని న్యూరాన్స్ అంటారు. సో ఈ న్యూరాన్స్ ఎన్ని ఉంటాయంటే 100 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ తో మన బ్రెయిన్ తయారై ఉంది. 100 బిలియన్ సెల్స్ ఉంటాయి మన మెదడులో. సో మెదవులు ఏమంటారు అంటే, మన మెదడుని ఎంత యూజ్ చేసుకుంటామంటే కేవలం 1% గుర్తుపెట్టుకుంటారు మన బ్రెయిన్. సో ఎంత ఇన్ఫర్మేషన్ మనం చూస్తామో, వింటామో, ఉమ్, మాట్లాడతామో, చదువుతామో, నేర్చుకుంటామో, ఇవన్నీ స్టోర్ అయ్యాక ఎంత పర్సెంట్ యూజ్ అయింది బ్రెయిన్ మొత్తంలో అంటే కేవలం 1% అని చెప్పారు సైంటిస్ట్ చెప్పారు. అంటే చూడండి, అందుకని 100 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి అక్కడ. సో న్యూరాన్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఈ నా చేయండి కదా, ఇది ఒక న్యూరాన్ అండి, ఇట్లానే ఉంటుంది న్యూరాన్స్, ఇలా ఉంటుంది. సో వీటిని డెండ్రైట్స్ అంటారు. న్యూరాన్స్ పైన కొన్ని సెల్స్ ఉంటాయి ఇలా. సో వీటిని డెండ్రైట్స్. తర్వాత ఇది బాడీ ఉంటుంది, మొత్తం ఇక్కడ కనిపించేది బాడీ. తర్వాత ఇది ఉంటుంది కదా, దీన్ని యాక్సాన్ అంటారు. యాక్సాన్, సో నాడీ కణం, ఇది మొత్తం నాడీ కణంలో ఇట్లా వస్తుంది యాక్సాన్. తర్వాత లాస్ట్ లాస్ట్ ఒకవైపు హెడ్ లాగా ఉంటుంది, ఒకవైపు టేల్ లాగా వస్తుంది. సో ఈ డెండ్రైట్స్ ఏదైతే ఉంటాయో అవి ఒక న్యూరాన్ వి ఇంకొక న్యూరాన్ యొక్క యాక్సాన్ కి కనెక్ట్ అవుతుంది. సో ఇది ఒక న్యూరాన్, ఇక్కడ ఇంకొక న్యూరాన్, సో ఇది కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా అవి నెట్వర్క్ ఫామ్ చేస్తాయి, ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్. అలా నెట్వర్క్ ఫామ్ చేసి మన బ్రెయిన్ నుంచి వెళ్ళి, స్పైనల్ కార్డ్ నుంచి వెళ్ళి పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్, అంటే బాడీ మొత్తంలో నర్వ్ సిస్టమ్ ఇలా స్ప్రెడ్ అయింది. అండ్ అవి ఇన్ఫర్మేషన్ మనకు పాస్ చేస్తాయి. అవి మనకు పాస్ చేసే ఇన్ఫర్మేషన్ ఎంత స్పీడ్ అండ్ అక్యురేట్ ఉంటది అంటే, ఇప్పుడు చూడండి మన చేతికి ఇక్కడ చిన్నగా ఏదైనా సొది గుచ్చుకున్నది, ఇప్పుడు చిన్న చీమ పుట్టింది, తక్కువని మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ దాకా. సో అది 0.5 సెకండ్ వస్తుంది, అంత యాక్టివ్ గా కరెంట్ లాగా పనిచేస్తుంది సిస్టమ్. సో దాని స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 0.5 నుంచి 130 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్. అంటే ఒక్క సెకండ్, ఇప్పుడు జస్ట్ మనం వన్ అన్నాం, ఆ వన్ అనే లోపే న్యూరాన్స్ 130 మీటర్స్ దూరం ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం. మన బాడీ ఎంత మీటర్,
మన బాడీ ఎంత మీటర్ హైట్ ఉంటుంది చెప్పగలుగుతారా ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. మనం ఎంత మీటర్ హైట్ ఉంటాం? మహేష్, చల్ పోయినా మహేష్. అంటే మామూలుగా ఐడియా రావాలి కోసం మనం ఎన్ని మీటర్లు హైట్ ఉంటాం? ఒక మీటర్ అంటే 3 ఫీట్స్ 3 ఇంచ్ అంటే 2 మీటర్, 3 ఫీట్లు అంటే 3 అడుగులు. ఇట్లా ఒక ఫీట్ అన్నమాట. ఇది అట్లా 3 ఫీట్స్ 3 ఇంచ్ ని ఒక మీటర్. మనం ఎంత ఎన్ని మీటర్స్ ఉంటాం? మాక్సిమం 2 మీటర్స్ అంటే 6 ఫీట్స్. 6 అడుగులు అంటారు కదా. అమితాబ్ బచ్చన్ ఉంటారంట 6 అడుగులు 6 ఫీట్స్. సో అట్లా. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే 2 మీటర్స్ హైటే ఉంటాం మనం మన బాడీ. అలాంటిది 130 మీటర్స్ ఒక్క సెకండ్ లో ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అంటే జస్ట్ సిస్టమ్ కరెంట్ లాగా స్ట్రాంగ్ డెవలప్ అయింది బాడీ. అదే. సో ఈ న్యూరాన్స్ ఆ ఈ ఈ డెండ్రైట్స్ ద్వారా ఇంకో యాక్సాన్ కి కనెక్ట్ అవుతుంది. సో ఈ ఒక్క న్యూరాన్ ఇంకో న్యూరాన్ కి కనెక్ట్ అయిన ప్లేస్ ని ఏమంటారు అంటే యాక్సాన్, సినాప్స్ అంటారు. ఆ యాక్సాన్ కి డెండ్రైట్ కి మధ్యలో ఉన్న జంక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని సినాప్స్ అంటారు. సో ఈ న్యూరాన్ ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకో న్యూరాన్ పంపి చోటని సినాప్స్ అంటారు. సో ఈ సినాప్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. సో మనం ఒక గుడ్ హ్యాబిట్ ని డెవలప్ చేసేటప్పుడు ఏదైనా ఒక పని చేసాం అనుకోండి, న్యూరాన్స్ ఇట్లా ఇక్కడ అక్కడ ఉంటాయి, స్కాటర్డ్ ఉంటాయి, జిగ్ జాగ్ గా ఉంటాయి బ్రెయిన్ లో. మనం ఒక డిసిప్లిన్, ఒక అలవాటు నేర్చుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక నర్వ్స్, నాడీ కణం వచ్చి ఇంకో నాడీ కణంతో ఇలా కనెక్ట్ అవుతుంది. అది మనం నేర్చుకోవడం అని. ఇప్పుడు ఏదైనా మనం యోగా నేర్చుకుంటాం, ఒక ఆసనం నేర్చుకుంటాం, సూర్య నమస్కారం. సో ఇప్పుడు ఏమైతుందంటే ఈ న్యూరాన్ వచ్చి ఈ న్యూరాన్ కి కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఈ న్యూరాన్ ఏం చేస్తాయంటే ఇది సూర్య నమస్కారం అని గుర్తుపెట్టుకుంటాం. తర్వాత ఇంకో న్యూరాన్ వచ్చి దీనికి కనెక్ట్. సూర్య నమస్కారం అంటే ఇలా నిలబడాలి, పోస్చర్ ఇలా ఉండాలి, హ్యాండ్ మూమెంట్ ఇలా ఉండాలి, తర్వాత ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది. సో ఈ విధంగా మనకు వచ్చే 10 to 12 ఆసనాలన్నీ ఈ న్యూరాన్స్ అనేది ఒకదాని దగ్గర నుంచి ఇట్లా నెట్వర్క్ రాస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే అది ఇది సూర్య నమస్కారం, ఇది వజ్రాసనం, ఇది three, four, five, ఇట్లా ఈ విధంగా. ఇది నర్వ్స్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసే విధానం. అంటే మన బాడీకి ఏ విధంగా మనం ఎక్సర్సైజ్ చేసి యోగా చేసి పోస్చర్స్ ని డెవలప్ చేసుకున్న బాడీకి నేర్పుతున్నామో అదే విధంగా బ్రెయిన్ లో కూడా న్యూరాన్స్ కి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్ ఇంకో న్యూరాన్ ఈ విధంగా ఎక్సర్సైజ్ అవుతూ అవి కనెక్ట్ అవుతాయి. ఈ విధంగా బ్రెయిన్ లో ఫామ్ అవుతుంది. దాన్ని మనం హ్యాబిట్స్ చెప్తాం. మన హాబీస్ హ్యాబిట్స్ అలవాటు. సో బ్రెయిన్ ఈ విధంగా మనకి హెల్ప్ చేస్తుంది. అంటే మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే మనకు హ్యాబిట్స్ ఫామ్ అవడానికి కావచ్చు, వాటిని ఫ్యూచర్ లో మనకి ఎప్పుడైనా గుర్తుండేటట్టు చేస్తాయి అన్నమాట. ఇది ఈ ఇన్ఫర్మేషన్ మనం మధ్యలో మధ్యలో ఎప్పుడైతే రివైజ్ చేస్తామో అప్పుడు మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బ్రెయిన్ చేసే పని ఏంటంటే అది స్టోర్ అయితే చేస్తుంది, కానీ ఆ స్టోర్ లో మనం పోయి కనీసం అప్పుడప్పుడు చూడాలన్నమాట. ఏమేమి స్టోర్ అయి ఉంది, నేను ఏమేమి నేర్చుకున్నా, నా హ్యాబిట్స్ ఏంటి ఏంటి ఉన్నాయి, అట్లా అన్నమాట. సో దాన్ని బట్టి ఏమైతుందంటే ఆ హ్యాబిట్స్, అది చేసే విధానం ఇవి రిన్యూవల్ అయిపోతాయి మన బ్రెయిన్ లో. అది. సో మీరు విని ఉంటారు ఎవరైనా, ఎప్పుడో చిన్నప్పుడు అది విన్నాను లేకపోతే చేశాను, ఇప్పుడు అసలు గుర్తుందో లేదో అన్నట్టు ఇట్లా అంటుంటారు చూడండి. దానికి మీనింగ్ ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు న్యూరాన్ ఫామ్ అయినాయి, నెట్వర్కింగ్ ఫామ్ అయింది ఇన్ఫర్మేషన్ అనేది, కానీ తర్వాత దాన్ని మనం చూడలేదు, రిన్యూవల్ చేయలేదు, రివైజ్ చేయలేదు అసలు. సో అది ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మర్చిపోయే ఆస్కారం ఉంది. సో అందుకని ఏదైనా చేస్తే ఏమంటారు, డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి అని చెప్పచ్చు. దేనికోసం అంటే బ్రెయిన్ యొక్క ప్రాపర్ వర్కింగ్ అనేది వేలు ప్రాపర్ విధంగా మళ్ళీ దానికి గుర్తుపెట్టుకోవాలి. ఈ కొన్ని హాబిట్స్ ఉంటాయి,
ఆ హ్యాబిట్స్ ఎట్లా అంటే మనకి ఎప్పటికీ గుర్తు. ఒక్కసారి నేర్చుకున్నామంటే ఇక ఏనాడు అది పోయే ప్రసక్తి ఉంటుంది. సో ఆ విధంగా దానికి స్ట్రాంగ్ సర్క్యూట్ అంటే సో న్యూరాన్స్ కూడా ఒక సర్క్యూట్ లాగా స్ట్రాంగ్ ఎలక్ట్రిసిటీ కరెంట్ కింద సర్క్యూట్స్ ఉంటాయి. అలా బ్రెయిన్ కూడా ఆ ఒక హ్యాబిట్ ని ఆ ఒక మనం చేసేది దానికి సర్క్యూట్. సో ఆ సర్క్యూట్ స్ట్రాంగ్ అవుతుంది. సో ఇది మన బ్రెయిన్ గురించి అండ్ నర్వ్స్ సిస్టమ్ గురించి క్లుప్తంగా ఇన్ఫర్మేషన్ దాని anatomy, అది ఎలా పనిచేస్తుంది అనేది సో ఇప్పుడు బ్రెయిన్ లో కొన్ని మెసెంజర్స్ ఉంటాయి. బ్రెయిన్ అన్ని మనం పోస్ట్ మ్యాన్ తో పోల్చొచ్చు. సో పోస్ట్ మ్యాన్ ఏ విధంగా అయితే పోస్ట్ మనకి ఒక దగ్గర నుంచి తీసుకొచ్చి అది ఎవరికి డెలివరీ చేయాలో అక్కడ ఇచ్చేస్తారు కదా, ఆ విధంగా మన బ్రెయిన్ ఈ న్యూరాన్స్ ఎట్లా పనిచేస్తాయి అంటే కాలు దగ్గర, చేతుల దగ్గర, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ మనకు బ్రెయిన్ కి తీసుకొచ్చి ఇస్తాయి, పంపిస్తాయి. సో ఈ క్రమంలో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉంటాయి మన బ్రెయిన్. సో ఆ న్యూరో ట్రాన్స్మిటర్ ఏంటంటే ఎసిటైల్ కోలిన్ అంటారు, ఆ నార్ ఎఫినెఫ్రిన్ అంటారు, అడ్రినలిన్ అని ఉంటది, ఓకే, డోపామైన్ ఉంటుంది, కొన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి, గ్లూటామేట్ లాంటివి. ఆ, ఇవి ఏం చేస్తాయంటే న్యూరో ట్రాన్స్మిటర్ లాగా పనిచేస్తాయి. ఇక్కడ కూడా చూడండి మన కరెంట్ లో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ఓకేనా. కరెంట్ ని ఎంత పంపించాలి అనేది కెపాసిటీని చూసుకుంటది ట్రాన్స్ఫార్మర్ కదా. అక్కడ నుంచి మనకు మన స్ట్రీట్ లో వచ్చే కరెంట్, ఇంటికి వచ్చే కరెంట్, కమర్షియల్ కరెంట్ వేరే వేరే ఉంటాయి. ఆ విధంగా మనకు బ్రెయిన్ లో కూడా ట్రాన్స్మిటర్స్ అవి ఈ అన్ని యాక్టివిటీస్ ని చూస్తుంది. సో ఈ ఈ మధ్యలో అందరు బ్రెయిన్ ఆ ఒక క్వశ్చన్ చూడండి, ఇప్పుడు మనం బ్రెయిన్ ని నడపాలా, బ్రెయిన్ మనల్ని నడపాలా? వాట్ డూ యూ థింక్? మీరు ఏది ఆలోచిస్తారు? మీ ఒపీనియన్ లో ఏది? బ్రెయిన్ మనల్ని నడుపుతుందా, మనం బ్రెయిన్ ని నడపాలా? మనం బ్రెయిన్ ను నడపాలి. చెప్పగలుగుతారా ఎవరైనా? మనమే బ్రెయిన్ నడపాలి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సో మనం బ్రెయిన్ ని నడపాలి అంటే మనకు ఆ కెపాసిటీ ఉంది. మనము బ్రెయిన్ ని ఎలా నడిపించాలి అని, ఎలా ట్రైన్ చేయాలి, దాని చేత ఎలా పని చేయించుకోవాలి అనేది మన దగ్గర ఉంది ఆ కెపాసిటీ. కానీ ఈ జనరేషన్ లో ఇప్పుడు బ్రెయిన్ మనల్ని నడుపుతుంది. ఇది చాలా రివర్స్ అయిపోయింది సినారియో. ఇప్పుడు చిన్న పిల్లలు కానీ, యూత్ కానీ ఈ టెక్నాలజీకి, డిజిటల్ లైఫ్ కి ఎంత అడిక్ట్ అయిపోతున్నారంటే ఇక అది మనల్ని నడుపుతుంది అనమాట. అది ఎలా చెప్తే అలా ఉండాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఛార్జింగ్ లేదనుకుంటే ఆయన ఛార్జింగ్ కోసం ఎక్కడో నిలబడతాడు, అక్కడే పెట్టుకునే ఉంటాడు. ఇలాంటి చిన్న చిన్న వైఫై కోసం ఎక్కడ నెట్వర్క్ ఉంది ఆడపోవాల్సి వస్తే ఆడే కూర్చుంటాడు. ఈ విధంగా పని చేస్తున్నా కూడా మొబైల్లో మళ్ళీ నోటిఫికేషన్ చెక్ చేయడం, దీనికి ఇది చేయడం. సో ఇది ఎందుకు అవుతుందంటే బ్రెయిన్ లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్ ఏవైతే ఉన్నాయో, డోపామైన్ అనేది ఒక ట్రాన్స్మిటర్. అది మనకు రివార్డ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. వెంటనే మనకు బహుమతి ఇచ్చినట్టు పనిచేస్తుంది అన్నమాట. సో ఈ చిన్న చిన్న వాటికి ఏం చేస్తున్నారు అంటే బహుమతి లభించినట్టు ఫీల్ అవుతున్నారు. సో ఏమవుతుంది, ఆ రివార్డ్ వచ్చినట్టు ఫీల్ అయ్యి డొపామైన్ రిలీజ్ అయ్యి ఆ డొపామైన్ కి అడిక్ట్ అవుతున్నారు. అది అన్నమాట. సెరోటోనిన్ అనేది కూడా ఒక న్యూరో ట్రాన్స్మిటర్. అది న్యాచురల్ గా మనకు వచ్చి మనల్ని నేచర్ ని బాగా ప్రాపర్ గా మెయింటైన్ చేస్తుంది. అదే డోపామైన్ అనేది ఇప్పుడు న్యాచురల్ గానే వచ్చేది, కానీ ఇప్పుడు ఉన్న ఈ ఆర్టిఫిషియల్ వాటి వల్ల అది కూడా కృత్రిమం లాగా మారుతుంది. సో ఇప్పుడు చిన్న చిన్న వాటికి వెంటనే స్టిక్ అయినట్టు, స్పైక్ అయినట్టు ఒక్కడేసారి డోపామైన్ రిలీజ్ అవ్వడము, అలా అవ్వడం ద్వారా వాటికి ఎక్కువ అడిక్ట్ అయి మనం మనము బ్రెయిన్ ని మనం నడిపాల్సింది పోయి బ్రెయిన్ మనల్ని నడిపించే స్థాయి వస్తుంది. సో ఇవి చిన్న చిన్న దాని వెనకాల ఉన్న అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఇది ఫిజియాలజీ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ మనం ఇలాంటి సెషన్ మళ్ళీ మనం అటెండ్ అయినప్పుడు అది ఏ విధంగా హిట్ చేస్తుంది బ్రెయిన్ ని అంటే మన యాక్టివిటీస్, మన డిజిటల్ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇవన్నీ సోషల్ మీడియా, దానిలో ఉన్న కంటెంట్ ఏ విధంగా బ్రెయిన్ ని ఏ భాగంలో హిట్ చేస్తున్నాయి, అక్కడ నుంచి ఎలా మనకు డోపామైన్ రిలీజ్ అవుతుంది, దాని వల్ల ఏ విధంగా మనం అడిక్ట్ అయిపోయి
ఇది అవుతున్నాం అనేది మనము ఇవన్నీ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడి నుంచి ప్రాబ్లం వచ్చిందో తెలిసినప్పుడు, అంటే ముళ్ళు ఎక్కడ కూర్చుందో తెలిసినప్పుడు దాన్ని తీసేయడం ఈజీ కదా. లేకపోతే ఒకసారి ఒక పేషెంట్ హాస్పిటల్ పోయినలట. పోయి డాక్టర్ గారు నాకు ఎక్కడ వేలు పెడితే అక్కడ నొప్పి వస్తుంది అన్నారట. ఒళ్ళంతా నొప్పి అని అన్నారట. ఇక డాక్టర్ ఏం చేసిల్లంటే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేద్దామమ్మా అన్నారంట. సో బ్లడ్ తీసి బ్లడ్ టెస్ట్ చేశారు. ఆర్బిసి, డబ్ల్యూబిసి, ప్లేట్లెట్స్, హిమోగ్లోబిన్ అన్ని చూశారు. అన్ని పారామీటర్ చూశారు. ఏం కనబడలే, అన్ని నార్మల్. మళ్ళా పెయిన్ ఉంది అన్నారు. యూరిన్ టెస్ట్ చేశారు, ఇంకా వేరే టెస్ట్ చేశారు, ఇక ఈసీజీ చేశారు. ఈ అన్ని టెస్టులు చేసుకుంటా పోయారన్నమాట. అన్ని నార్మల్ ఉంటున్నాయి. బీపీ నార్మల్, ఎవ్రీథింగ్, షుగర్, గ్లూకోజ్ అన్ని చూశారు. ఇక లాస్ట్ కి ఏమైందంటే ఒక్కసారి వాళ్ళు అనుకోకుండా అనుకున్నారు, ఎక్కడ వేలు పెడితే అక్కడ, అంటే ఆ వేలులో ఏం లేదు కదా అని పట్టుకుని వేలు చూస్తే ఆ వేలికి గుండె అయింది అనమాట. అంటే ఒక వేలికి ప్రాబ్లం అయింది. పేషెంట్ ఏమన్నారు, ఎక్కడ వేలు పెడితే అక్కడ నొప్పి ఉన్నది అన్నారు. ఆ వేలుని పట్టుకుపోయి పెట్టిర్రు అన్నట్టు. సో ఇట్లా ఇప్పుడు మన యూత్ ఏమవుతుందంటే ఎక్కడ చూస్తే అక్కడ డోపామైనే హిట్ అవుతుంది యూత్ కి. సోషల్ మీడియాలో కావచ్చు, అందులో కంటెంట్ కావచ్చు, ఈ ఆర్టిఫిషియల్ లేయర్స్ పెట్టడం, బ్యూటిఫైయింగ్ చేయడం, అంతా ఇవి అన్ని. సో ఇవి గనక మనము అర్థం చేసుకుంటే మన బాడీని, మన బ్రెయిన్ ని, మన హ్యాబిట్స్ ని, మన లైఫ్ స్టైల్ ని చాలా ప్రాపర్ గా మనం ఆర్గనైజ్ చేయగలుగుతాం, డిసిప్లిన్ మేనేజ్ చేయగలుగుతాం. ఇది మనకు బ్రెయిన్ యొక్క దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది, దాని ఫిజియాలజీ, దాని వెనకాల ఉన్నటువంటి ప్రాసెస్ తెలిసిన. మన లైఫ్ లో కూడా చూడండి, ఒక్కొక్కసారి ఎవరైనా మనతో సరిగ్గా నీట్ గా రెస్పాండ్ అవ్వకపోతే, సరిగ్గా బిహేవ్ చేయకపోతే, ఒక్కొక్కసారి మనం దాని బియాండ్ గా ఆలోచిస్తాం. దీనికి కారణం ఏమేమి ఉండొచ్చు, అంటే ఇలా చేస్తున్న దాని కాకుండా దాని వెనకాల ఆలోచించాడు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్టేజ్ నుంచి వచ్చారు, ఏం ఏం ఎఫెక్ట్ చేస్తుంది అని. అది అప్పుడు మనం సొల్యూషన్ చేయాలి. ఈ విధంగా మనం ఈ రూట్ ని ఎక్కడి నుంచి ఎలా ఫిజియాలజీ అనేది చేంజ్ అవుతుంది, ఎక్కడి నుంచి చేంజ్ చేస్తే మనం ఇంకా ఫర్దర్ స్మూత్ గా వెళ్తుంది మన లైఫ్ స్టైల్, అన్ని హెల్త్ గురించి ఇవన్నీ అని అర్థం చేసుకునే అవకాశం. ఇక స్ట్రెస్ అనేది టాపిక్ కూడా బ్రెయిన్ న్యూరాన్ సిస్టమ్స్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ కి సంబంధించింది. సో స్ట్రెస్ అనేది ఆ, ఈ రోజుల్లో కామన్ అయిపోయింది జనరల్. అసలు ఆ వర్డ్ ఎంత నార్మల్ గా వాడుతున్నారంటే అసలు ఈజీగానే వట్టిగా స్ట్రెస్, మస్తు స్ట్రెస్, స్ట్రెస్, మస్తు. ఇంకా స్ట్రెస్ ని ప్రెషర్ అంటున్నారు. యాక్చువల్లీ ప్రెషర్ వల్లనే స్ట్రెస్ క్రియేట్. సో ప్రెషర్ అనేది ఏంటంటే మనం ఎలా పని జరగాలో అలా కాకుండా మనం దాని స్పీడ్ పెంచడం, ఏదైనా చేస్తే అది ప్రెషర్. దానికి దానికి స్ట్రెస్ గా కూడా మనం వాడుతుంది. సో ఈ స్ట్రెస్ వల్ల కలిగే రెండు మూడు వేరే పదాలు కూడా ఉంటాయి. సో స్ట్రెస్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చే పదం డిప్రెషన్ ఒకటి, anxiety. సో డిప్రెషన్, యాంగ్జైటీ వేరే, స్ట్రెస్ కూడా వేరే. అది ఎలా అంటే స్ట్రెస్ అనేది మనం ఏదైతే ఇప్పుడు పని చేస్తున్నామో దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ స్పీడ్ లో చేయాలి, దాన్ని మనం మార్చేసినాం అనుకోండి, అది స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు స్ట్రెస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి కూడా ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. సో యూ స్ట్రెస్ అంటే మంచి స్ట్రెస్ అన్నమాట. సో మంచి స్ట్రెస్ ఏంటిదంటే పొద్దున్న లేవాలి, యోగా చేయాలి, మంచి స్ట్రెస్. లేవు పొద్దున, యోగా చేయి, మంచిది. హెల్త్ కి మంచి జరిగింది, బ్రెయిన్ కి మంచి జరిగింది, మంచి ఆక్సిజన్ పీల్చుకున్నాం, అన్ని ఆర్గాన్స్ పులకరించిపోతాయి. ఈవెంట్స్ మన అన్ని మార్నింగ్ ఈవెంట్స్ సక్రమంగా జరుగుతాయి, మంచి ప్లీజెంట్ టైం ఉంటుంది, మంచి స్ట్రెస్ ప్రాబ్లం. ఇట్లా దాన్ని యూ స్ట్రెస్ అంటారు. సో స్ట్రెస్ తీసుకుంటూ తీసుకుంటూ లేనిపోని వాటి గురించి స్ట్రెస్ తీసుకోవడం మొదలైంది అనుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని స్ట్రెస్ తీసుకున్నారు, ఏమైతుంది, డిస్ట్రెస్. నువ్వు చేసేది ఏం లేదు ఆడ, ఆయన చేసేది చేస్తున్నాడు, ఆయన కూడా చేసేవి ఏం లేవు ఆడ, సోనియా గాంధీ చెప్పి చేస్తున్నారు. సో ఈ విధంగా ఏమైతుంది అంటే ఒకసారి డిస్ట్రెస్ కి గురి. అది. సో ఇవి మనం ఐడెంటిఫై చేయగలగాలి. విచ్ స్ట్రెస్ వీ హ్యావ్ టు టేక్, విచ్ స్ట్రెస్ వీ హ్యావ్ టు అవాయిడ్. అంటే ఏ స్ట్రెస్ ఎంత వరకు ఉంటే మనకు మంచి జరుగుతుంది, ఏ స్ట్రెస్ ని అవాయిడ్ చేస్తే బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది. సో బ్రెయిన్ కి ఒత్తిడి కలిగించడమే స్ట్రెస్.
నౌ స్ట్రెస్ లో మళ్ళీ మనం ఒకవేళ జరిగిపోయినవి పాస్ట్ ఈవెంట్ ఉంటాయి కదా, అయిపోయింది ఆల్రెడీ, దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చొని పరేషాన్ అయ్యే వాళ్ళు డిప్రెషన్. సో డిప్రెషన్ అంటే ఏంటంటే పాస్ట్ జరిగిపోయిన దాని గురించి బెంగ పెట్టుకోవడం, వర్రీ అవ్వడం, దాన్ని రిపేర్ చేద్దాం అనుకోవడం, అలా చేయకుంటే బాగుండు, అట్లా జరగకుంటే బాగుండు, అది అయిపోయింది ఆల్రెడీ, నువ్వు రిపేర్ చేసేది ఏం లేదు అక్కడ, హ్యాపీ హ్యాపీ. దాని దానివల్ల డిప్రెషన్. స్ట్రెస్ వల్ల పాస్ట్ తో రిలేషన్ ఉన్నప్పుడు డిప్రెషన్. ఇప్పుడు ఇదే స్ట్రెస్ ఫ్యూచర్ తో కనెక్ట్ అయినది, ఇక ఫ్యూచర్ ఏమవుతుందో, రానున్న రోజుల్లో ఏమవుతుందో, ఇప్పుడు ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో, దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో, ఇట్లా ఏదేదో ఫ్యూచర్ గురించి అసోసియేట్ చేసుకోవాలి, దాన్ని యాంగ్జైటీ అంటారు. సో ఫ్యూచర్ గురించి వరి అవ్వడం, వీటి వల్ల కూడా ఫిజియాలజీ దెబ్బతింది. సో ఫిజియాలజీ అంటే మన మెకానిజం, బాడీ ఎలా పనిచేస్తుంది అనేది ఫిజియాలజీ. ఎట్లా ప్రిన్సిపల్స్ నడుస్తున్నాయి, ఎట్లా మెకానిజం, సో దాన్ని ఎలా నడవాలో అలా నడవకుండా చేస్తున్న మనం దాని ఫిజియాలజీ దెబ్బతింది. సో స్ట్రెస్ ఇప్పుడు పాస్ట్ తో అసోసియేట్ అయి ఉంటది, ఫ్యూచర్ తో కూడా అసోసియేట్ అయి ఉంటది, అండ్ మనం యాక్చువల్లీ ప్రజెంట్ లో ఉంటాం. ఈ రోజుల్లో మాక్సిమం యూత్ చూస్తే, అడల్ట్ వాళ్ళు కాకుండా ఒక యూత్ చూసినాం అనుకోండి, ఐదర్ పాస్ట్ ఆలోచిస్తున్నారు లేకపోతే ఫ్యూచర్ ఆలోచిస్తున్నారు. మీరు కావాలంటే మామూలు సర్వే చూడండి, పట్టిగానే ఎవరినైనా అడిగి చూడండి, పొద్దుంతా ఏం ఆలోచన వస్తాయి అని ఒక్కసారి తెలుసుకున్నాం అనుకోండి, పాస్ట్ ఏమి ఉంటది, ఫ్యూచర్ అయినా ఉంటది, ఈ ప్రజెంట్ ది ఉండనే ఉండదు. అదే అట్లా ఉన్నది పరిస్థితి. సో బ్రెయిన్ ఏమవుతుందంటే అక్కర్లేని దాని పాస్ట్ కైనా అటాచ్ అయి ఉంటుంది, లేకపోతే ఇంకా రాలేదు, ఇంకా దాని గురించి అక్కర్లేదు దానికైనా అటాచ్ అయి ఉంటుంది. సో ప్రజెంట్ మూమెంట్ ని మిస్ అవుతుంది, ఈ ప్లీజెంట్ మూమెంట్ ని మిస్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడైనా మనం ఈవెంట్ కో దేనికైనా వెళ్ళామనుకోండి, వెంటనే మొబైల్ తీస్తారు, వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది దేంతో అసోసియేట్ అయింది, ఫ్యూచర్ తో అసోసియేట్. అంటే ఫ్యూచర్ లో నేను ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేయాలని ఫ్యూచర్ తో అసోసియేట్ చేసుకుంటాను. ప్రజెంట్ ఏం చేస్తున్నాం మరి, ప్రజెంట్ ఇంత మంచి ఈవెంట్ అవుతుంది, ఇంత ఎంజాయ్మెంట్ ఉంది, ఇంత మంచి వైబ్స్ ఉన్నాయి, కానీ దీన్ని నేను క్యాప్చర్ చేసుకుని ఫ్యూచర్ లో ఎంజాయ్ చేద్దామని రికార్డింగ్ లో బిజీ. ఇట్లా అనమాట. సో ఇట్లా ఫ్యూచర్ తో అసోసియేట్ అయింది. ఈ విధంగా మన బ్రెయిన్ కి ఎప్పుడు ఏ సమయంలో ఎలా యూజ్ చేయాలనేది తెలవడం కోసం మనకు ఈ చిన్న చిన్న ఫిజియాలజీ కూడా అర్థం అవడం చాలా ముఖ్యం. ఇక దీంతో ముడిపడి మనకు యోగా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ రోజుల్లో యూత్ ని ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లో, ప్రజెంట్ టెన్స్ లో తీసుకురావాలంటే కేవలం ఒక యోగా మాత్రమే చేయగలుగుతుంది. తర్వాత రెండవది మెడిటేషన్. ఈ రెండే ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ యోగా అండ్ మెడిటేషన్. ఇప్పుడు డైరెక్ట్ మెడిటేషన్ చేయమన్నా ఒకటి ఇక్కడ కూర్చోలేం, మనం కూర్చున్న మైండ్ కూర్చోదు. సో ఫస్ట్ యోగా అనేది చాలా ముఖ్యం. సో మొదటగా యోగా చేసి మన బాడీని ఎక్సర్సైజ్ చేసి పోస్చర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మూమెంట్స్ ఇచ్చినాక ఆ ఆ సర్క్యులేషన్, ఆ ఫ్లో ఏ విధంగా సెట్ అవుతుందో అప్పుడు ఫర్దర్ ఇట్లా మనకు అన్ని ఫిజియాలజీ ఒక క్రమంలో వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ సరి అయిన క్రమంలో తీసుకురావడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం బైక్ నడుపుతాం, ఫోర్ వీలర్ నడుపుతాం, కానీ ఎంత సరి అయిన క్రమంలో వెళ్తామండి రోడ్డు మీద. ఎదురుగా ఎవరు వస్తున్నా కానీ, ఒక చిన్న కుక్క పిల్ల వచ్చిన, పిల్లి వచ్చిన అంత జాగ్రత్తగా క్రాస్ చేస్తాం, సైడ్ అన్ని. సో ఇది చాలా ముఖ్యం. అలానే మన బ్రెయిన్ ని, మన నర్వ్ సిస్టమ్ ని, ఇవన్నిటిని నడపడం కూడా అంతే ముఖ్యం. కానీ ఇది చాలా మందికి ఈ రోజుల్లో అసలు అవేర్నెస్ లోనే ఉంటలేదు. అది ఆటో మోడ్ లో వెళ్ళిపోతుంది మొత్తం. తింటున్నాం, ఇటు స్నాప్ పెడుతున్నాం, మెసేజ్ చూస్తున్నాం, నోటిఫికేషన్ చూస్తున్నాం, డ్రైవింగ్ చేస్తున్నాం, బర్డ్స్ ఆల్రెడీ ఉంటానే కథ మాట్లాడుతూనే ఉంటున్నాం. ఈ విధంగా మనం ఆటో మోడ్ లో వెళ్తూ వెళ్తూ ఏం చేస్తున్నామంటే మన బ్రెయిన్ ని డైవర్ట్ చేస్తున్నాం, దాని ఫిజియాలజీని డైవర్ట్ చేస్తున్నాం. ఇది అన్నమాట. సో ఈ విధంగా మనం ఇంకా ముందు ముందు ఇంకా ఫిజియాలజీ గురించి మరింత తెలుసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు.
అర్థమైంది అనుకుంటా అందరికి. ఎస్ సార్, చాలా క్లియర్ గా అర్థమైంది. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి, మీకు పాసిబుల్ ఉంటే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ లో పెట్టండి, లేదా డైరెక్ట్ సార్ని అడగండి. ఆ, మీరు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఈరోజు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు, లేదంటే మెసేజ్ అయినా పెట్టండి. ఏమైనా ఇప్పుడు వీళ్ళ దాంట్లో చెప్పండి, బ్రెయిన్ గురించి, బ్రెయిన్ చేసే పని గురించి, ప్రాసెస్ గురించి. సార్ చిన్న డౌట్. సార్. సార్ మనం కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు ఈ నాడీ కణాలు ఒకదానికి ఒకటి మధ్య కనెక్షన్స్ అవుతాయని చెప్పారు కదా. సార్. అయితే సార్, చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు అయితే ఇప్పటి వరకు గుర్తుంటాయి, కానీ ఎడ్యుకేషన్ విషయంలో, స్టడీ విషయంలో కొన్ని ఆన్సర్స్ లైఫ్ టైం పర్మనెంట్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏదైనా టెక్నిక్స్ ఉంటాయా సార్? సార్, అది పర్మనెంట్ గుర్తు పెట్టుకోవడానికి ఏంటంటే సార్, ఆ బ్రెయిన్ ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఒక ఒక ఏదైతే మనం చదివామో, లేకపోతే రాశామో, లేకపోతే విన్నామో, ఆ మ్యాటర్ ని మనం 3 days కి ఒకసారి రివైజ్ చేయాలి. మనం మొట్టమొదటిగా చదివింది 3 days, విత్ ఇన్ 3 days లో రివైజ్ చేయాలి. తర్వాత 1 week లో రివైజ్ చేయాలి. తర్వాత 21 days లో రివైజ్ చేయాలి. ఇది ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ రోజుల్లో స్కూల్లో కూడా నేర్పలేరు ఇది టీచర్. వాళ్ళ ఎగ్జామ్ ముందు ఒక్కరోజు బట్టి కొట్టి ఎగ్జామ్ లో రాశారు అనుకుంటుంది, తర్వాత దే ఆర్ నాట్ రీడింగ్, నాట్ రివైజింగ్ ఇట్. అట్లా అయినప్పుడు ఏమవుతుందంటే మనం మర్చిపోతాం. సో ఒక 3 days కి, 7 days కి, 21 days కి రివైజ్. ఆ తర్వాత కూడా ఉంది, 21 days అయిపోయినాక 90 days లోపు రివైజ్ అవ్వాలి. 3 months లోపు అది రివైజ్, తర్వాత 1 year రివైజ్. అప్పుడు ఏమైందంటే అది మనకు ఎప్పటికీ. సో ఈ విధంగా ఆ సర్క్యూట్ ఏదైతే ఫామ్ అయిందో, మనం నేర్చుకునేటప్పుడు ఒక నర్వ్ సెల్ వచ్చింది, ఇంకో నాడీ కణంతో కనెక్ట్ అయింది, ఒక ఒక సినాప్స్ ద్వారా కనెక్ట్ అయ్యి ఒక సర్క్యూట్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇది ఇది ఇట్లానే ఉండాలంటే ఈ ప్యాటర్న్ లో మనం రివైజ్ చేసినప్పుడు ఏమైతుంది అంటే ఇది రినివల్ అవుతుంది, ఈ సర్క్యూట్ రినివల్ అవుతుంది అట్లానే. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే అయిపోయింది లే ఎగ్జామ్ అనుకుని పక్కకు పెట్టేసినాం అనుకోండి, మళ్ళీ దాన్ని చూసుడే లేదు. ఏమవుతుంది అంటే అది మనకు తెలుసో తెలియక ఆ న్యూరాన్స్ అనేది మళ్ళీ సర్క్యూట్ నుంచి మళ్ళా కొత్తగా చదవాలి. ఇది 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 దాని వెనకాల ఉన్న లాజిక్. ఇక్కడ ఇంకా విల్ పవర్ కూడా మ్యాటర్ చేస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నేను ఒక హ్యాబిట్ నేర్చుకున్నా అండి, దాన్ని ఎప్పుడు రివైజ్ చేయలే నేను, కానీ ఇప్పటిదాకా మర్చిపోలే అని చెప్పచ్చు. అక్కడ విల్ పవర్ మ్యాటర్ చేస్తుంది. మనం చాలా విల్ పవర్ తో, చాలా ఎంతూసియాజం తో, చాలా ఆసక్తితో, ఇంట్రెస్ట్ చేసిన పని అది జీవితంలో ఏనాడు మర్చిపోతుంది. కొన్ని కొన్ని పాజిటివ్ సిచ్యువేషన్, కొన్ని కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్ మర్చిపో, అది గుర్తుండిపోతుంది. 17-20 ఏళ్ళ తర్వాత కూడా గుర్తుంటది. సో మొన్న ఒక చిన్న నెగిటివ్ సిచ్యువేషన్ చెప్తా, జోక్ లాగా కూడా ఉంది. మొన్న గెట్ టుగెదర్ అయిందట స్కూల్లో. సో గెట్ టుగెదర్ లో ఒక ఆయన ఇంకొక ఆయన కొట్టిండట ఫ్రెండ్ ని, క్లాస్మేట్. ఏమైంది కొట్టిండంటే, నాకు ఈయన స్కూల్లో కొట్టిండు ఒకప్పుడు అని అన్నాడట. అంటే చూడండి బ్రెయిన్ నెగిటివ్ లో ఎలా పనిచేస్తుంది అనేది. ఇప్పుడు ఆయన ఎప్పుడైనా రివైజ్ చేసిండా మరి 1 year కి, 90 days కి? చేయలేదు. కానీ సర్క్యూట్ ఎంత స్ట్రాంగ్ విల్ పవర్ తో బైండ్ అయిందంటే న్యూరాన్ ఇంకా పక్కకు పోలే అన్నట్టు, ఇక అలా తయారు చేస్తుంది. ఇట్ మ్యాటర్స్ ఆఫ్ విల్ పవర్ ఇంట్రెస్ట్. ఎస్ సార్, నేను కూడా ఆ మ్యాటర్ చదివాను సార్ పేపర్ లో. ఎప్పుడో ఫోర్త్ పేపర్ క్లాస్ లో లో జరిగినటువంటి సంఘటన, రీసెంట్ గా జరిగినటువంటి సన్నివేశంలో మళ్ళీ ఇద్దరు కొట్టుకోవడం, కొట్టుకోవడం. అది కొట్టుకోవడం చేశాను. కారణం ఏంటంటే ఫోర్త్ క్లాస్ లో ఇప్పుడు తను ఇతను కొట్టాడంట, ఇతను ఇప్పుడు కొట్టాడు. అంటే ఆ అది సంఘటన అంటే అనేది పర్మనెంట్ గా గుర్తుండిపోయింది. పర్మనెంట్ గా బ్రెయిన్ దాన్ని అట్లనే పెట్టుకుని కూర్చున్నది ఇన్నాళ్ళు జరిగిన, ఇన్ని సంవత్సరాలు వచ్చిన. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. చాలా డెప్త్ సబ్జెక్ట్ అండి. ప్రతి ఒక్కరు యోగా టీచర్ నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్టు, తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్స్. మనం రేపు క్లాసులు అవును సార్. నిర్వహిస్తున్నప్పుడు ఇలాంటి డౌట్స్ వస్తుంటాయి. కొంతమందికి డౌట్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయవచ్చు. చాలా అవును సార్. ఉపయోగపడుతుంది. ప్రతి అవును ఒక్కరు సార్. కంపల్సరీ రాసుకోండి ఇది. ప్రతి ఒక్కరు ఒక బుక్, ఒక పెన్ను పెట్టుకొని రాసుకొని దీన్ని ఫాలో అవ్వండి. నాకు తెలిసి ఎంబీబీఎస్ డెప్త్ లెవెల్ వెళ్తేనే ఈ స్టడీ, ఈ సబ్జెక్ట్ దొరుకుతుంది మనకు.
కానీ ఈ అవును సార్. అవకాశాన్ని మనకు ఈ క్లాసుల ద్వారా సార్ అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ సార్. ఫ్యూచర్ లో ఇంకా డెప్త్ లో వెళ్ళాక మనం క్లాసెస్ ఓరియంటెడ్ వెళ్ళినప్పుడు మనం అన్ని ఫిజియాలజీ డయాగ్రామ్స్ తో పాటు ఎలా ఎలా ఇన్ఫర్మేషన్ ప్రయాణం చేస్తుంది, బ్రెయిన్ దాకా ఎలా చేరుతుంది, ఎలా సర్క్యూట్ ఫామ్ అవుతాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీ వేలో చెప్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ. అవి అవి మనకు అర్థమైనాక చాలా ఈజీ సార్. సింపుల్ సార్. మనం బైక్ మీద ఎలా అయితే వెళ్తామో ఇప్పుడు, ఆ, నేను ఇక్కడ భీమారంలో ఉంటా. ఇప్పుడు